హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసేయండి పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చాప్టర్లో సబ్ టాపిక్ ప్రాచీన యుగ విద్య, వేద విద్య అనే టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. సరైన వాటిని ఏ కాలాన్ని ఆధారంగా చేసుకుని భారత విద్యా విధానాన్ని 3 కాలాలుగా విభజించారు? బి. ప్రాచీన విద్యా విధానంలో 3 రకాల విద్యా విధానాలు ఉండేవి. సి. క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం 8వ శతాబ్దం మధ్య కాలాన్ని ప్రాచీన కాలం అంటారు. ఈ మూడిట్లో ఏవి సరైనవే అని అడుగుతున్నారనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 అండి. ఏ, బి, సి ఈ 3 సరైనవే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయిన వాటిని గుర్తించండి. ఏ. క్రీస్తు పూర్వం 1500 నుండి 600 మధ్య కాలాన్ని 600 మధ్య కాలాన్ని వేదకాలము అంటారు. బి. వేదకాలాన్ని తొలివేద కాలము, మలివేద కాలము అని 2 భాగాలుగా విభజించారు. సి. తొలివేద కాలంలో లేని వర్ణ వ్యవస్థ మలివేద కాలంలో బయటకు వచ్చింది. డి. వర్ణ వ్యవస్థకు మూల పురుషుడు మనవు. ఈ 4 ఆప్షన్స్లో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి. ఈ 4 సరైనవే. ఏబిసిడి. నెక్స్ట్ వన్, హిందూ విద్యా విధానంలో విద్యకు అవకాశం లేని వారిని గుర్తించండి. అవకాశం లేని వారు స్త్రీలు, శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు. ఆన్సర్ వచ్చేసి ఏబి. అవకాశం లేని వారు స్త్రీలు, శూద్రులు. ఇది సరైన ఆన్సర్ అండి. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. క్రీస్తు పూర్వం 1000 క్రీస్తు శకం 500 కాలాన్ని ధర్మశాస్త్ర కాలంగా పేర్కొంటారు. బి. క్రీస్తు శకం 500 నుండి 800 మధ్య కాలాన్ని పురాణ కాలంగా పేర్కొంటారు. ఆప్షన్స్ ఎవరికైనా తెలిస్తే కనుక నా కామెంట్స్లో షేర్ చేయండి. నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏ, బి అనేవి 2 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, వేద విద్యా కాలంలో పురుషుని జీవితాన్ని ఎన్ని ఆశ్రమ ధర్మాలుగా వర్గీకరించారు? పురుషుని జీవితాన్ని ఎన్ని ఆశ్రమ ధర్మాలుగా వర్గీకరించారు? ఆన్సర్ వచ్చేసి 4th వన్, అంటే 5. 5 ఆశ్రమ ధర్మాలుగా వర్గీకరించారు అనేది రైట్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ వన్, హిందూ విద్యా విధానం అనుసరించి క్రింది వానిలో సరికాని వాటిని గుర్తించండి. సరికాని వాటిని ఆన్సర్ వచ్చేసి మనం డైరెక్ట్ ఆన్సర్లోకి వెళ్ళిపోదామండి. ఆన్సర్ వచ్చేసి డి. 3rd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్య ప్రారంభ వయసు 6 సంవత్సరాలుగా నిర్ణయించినది. విద్యా విధానం అనుసరించి క్రింది వాళ్ళ సరికానిది ఏంటి అంటే విద్య ప్రారంభ వయసు 6 సంవత్సరాలుగా నిర్ణయించింది అనేది సరి అయినది కాదు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి, వేద విద్యా విధానం అనుసరించి క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. సరైన వాటిని ఏబిసిడి. అంటే వేద విద్య ప్రధాన లక్ష్యం మోక్ష సాధన, అపర విద్య ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉత్తమ పౌరుని తయారు చేయడం, పరావిద్య పరలోక ప్రాప్తిని సూచించింది, శీల నిర్మాణం, ఆత్మ సాక్షాత్కారం, నైతిక అభివృద్ధికి వేద విద్య ప్రాముఖ్యత వహించింది. ఈ 4 ఆప్షన్స్ కరెక్టే. ఈ వేద విద్య అనుసరించి క్రింది వానిలో సరైనవి ఈ 4 ఆప్షన్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, వేద విద్య ప్రారంభ వయసులో సరికాని దానిని గుర్తించండి. సరికానిది వచ్చేసి డి. అంటే శూద్రులకు 13 సంవత్సరాలు అనేది సరికాదు. ఇది రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ వచ్చేసి శూద్రులకు 13 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. వేద విద్యా విధానం ఏ శ్లోకంతో ప్రారంభమవుతుంది? సరస్వతీ మంత్రం, గాయత్రి మంత్రం, గురుదేవోభవ శ్లోకం, పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి వేద విద్యా విధానం గాయత్రి మంత్రంతో ప్రారంభమవుతుంది. 2nd వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్, వేద విద్యను అనుసరించి క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి.
ఆన్సర్ వచ్చేసి ABCD. ఇవి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ABCD అంటే వేద విద్య ఉపనయనం అనే వేడుకతో ప్రారంభమవుతుంది. ఉప అనగా సమీపము, నయన అనగా నేత్రము. ఉపనయనం జరిగిన వారిని ద్విజులు అనేవారు. ద్విజులు అనగా 2 జన్మలు కలవారు అని అర్థము. ఈ 4 ఆప్షన్స్ రైట్ ఆప్షన్స్ అండి. నెక్స్ట్ వన్, వేద విద్య సంస్కృత భాషలో కొనసాగింది. దైవ భాషగా సంస్కృతం కొనసాగింది. సరైన ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, బికి ఏ సరైన సమాధానం. బికి ఏ సరైన సమాధానం. బికి ఏ. దైవ భాషగా సంస్కృతం కొనసాగింది. వేద విద్య సంస్కృత భాషలో కొనసాగింది. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠ్యాంశంలో లేని వేద విద్య విధానంలో అంశాన్ని గుర్తించండి. పాఠ్యాంశంలోని లేని వేద విద్యా విధానంలో అంశాన్ని గుర్తించండి. సెకండ్ వన్, సి. పని విద్య అనేది పాఠ్యాంశంలో లేనిది. నెక్స్ట్ వన్, వేదకాలంలో పాఠశాలలన్నీ గురుకులాలే. గురువు నివాస స్థలం అయిన ఆశ్రమాలు పాఠశాలలుగా కొనసాగాయి. పై వాక్యంలో సరైన వివరణ. సెకండ్ వన్, A,Bలు 2 అసత్యాలు. ఈ 2 రాంగ్ అన్నమాట. వేదకాలంలో పాఠశాలలన్నీ గురుకులాలే. గురువు నివాస స్థలం అయిన ఆశ్రమాలు పాఠశాలగా కొనసాగాయి. పై A,Bలు 2 అసత్యాలు. నెక్స్ట్ వన్, మీరు ఆప్షన్స్ కన్ఫ్యూజ్ లేకుండా చెక్ చేసుకోండి ఒక్కసారి. నేను అందుకే వీడియో షో చేస్తున్నాను. విద్యా విధానంలో విద్యార్థికి 18 సంవత్సరాలు రాగానే విద్య అనేది ఈ వేడుకతో ముగుస్తుంది. సమవర్తన. ఆన్సర్ వచ్చేసి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సమవర్తన. నెక్స్ట్ వన్, వేద విద్యా విధానం అనుసరించి క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. 15th వన్, క్రింది వాటిలో సరైనది ABCD. అనగా వేద విద్య గురువును దైవ సమానంగా గుర్తించింది. గురువును ద్రష్ట ఆచార్యుడు, గురు అలుగురు, ఉపాధ్యాయులు అని పిలిచేవారు. సి. ద్రష్ట అనగా భూత భవిష్యత్తు కాలాలు తెలిసినవాడు. డి. గురువును జ్ఞానానికి నిధిగా, జ్ఞానానికి కేంద్రంగా వేద విద్య గుర్తించింది. సరైన వాటిని 4 ఆప్షన్స్ సరైనవే అండి. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, వేద విద్యా విధానంలో బోధనా పద్ధతి అయిన వాచిక పద్ధతిలో లేని దశను గుర్తించండి. లేని దశ శ్రతధరులు. లేని దశ శ్రతధరులు. ఆన్సర్ వచ్చేసి శ్రతధరులు. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, హిందూ విద్యా విధానం అనుసరించి క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. సరైన వాటిని అంటే ABC అనేది సరైనది. అంటే ఒకసారి శ్లోకాలు విని గుర్తించుకున్న వారిని శ్రతధరలు అనేవారు. సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థికి సందేహాలను నివృత్తి పరిచేవాడు. దీనిని మాంటోరియల్ విధానం అంటారు. పరిపూర్ణ విజ్ఞానం పొందాలంటే నిధిధ్యాస తప్పనిసరి. ఈ 3 ఆప్షన్స్ సరైన ఆప్షన్స్ అండి, కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను తెలపండి. క్రింది వాటిలో సరైన వాక్యాలు మనం డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. ABCDE. సెకండ్ వన్, ఈ క్రింది వాళ్ళ సరైన వాక్యం ఏంటంటే, తొలి వేద కాలంలో స్త్రీలకు విద్యా సౌకర్యం కలదు. బి. వేద కాలంలో ఎక్కువ విజ్ఞానం పొందిన స్త్రీని బ్రహ్మవాది అని పిలిచేవారు. సి. ఆవు పాలు పితుకుచు విద్య పొందిన స్త్రీని వేదకాలంలో దుహిత అనేవారు. డి. గార్గి మైత్రేయి వేదకాలంలో విద్య పొందిన స్త్రీలుగా ప్రసిద్ధి పొందారు. ఈ మలివేద కాలం స్త్రీకి విద్యను నిరాకరించింది. ఈ అన్ని ఆప్షన్స్ కరెక్టే ఆప్షన్స్ అండి. ఇవి చెక్ చేసుకోండి ఒకసారి, కన్ఫ్యూజ్ లేకుండా 1కి 2 సార్లు ఈ వీడియో రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి, ఈ క్రింది వానిలో వేద విద్య ప్రయోజనాలలో సరికానిది పని విద్యకు ప్రాముఖ్యత వహించింది. పని విద్యకు, థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పని విద్యకు ప్రాముఖ్యత వహించింది. ఈ క్రింది వానిలో 1 వేద విద్య లోపాలను సరితూగనిది సంస్కృత భాషలో బోధన, నైతిక అభివృద్ధి, వర్ణ వ్యవస్థకు నాంది పలకడం, బ్రాహ్మణ వర్ణాన్ని గురువుగా నియమించడం. ఆన్సర్ వచ్చేసి
సెకండ్ వన్ నైతిక అభివృద్ధి. రైట్ ఆన్సర్. ఇంతేనండి. ఈ టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవి. డెఫినెట్గా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు చెక్ చేసుకోండి. ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం.